హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ. నేను మీ అపర్ణ. ఈరోజు వీడియోలో మనం మహేశ్వర్ ఫోర్ట్ గురించి తెలుసుకుందాం. ఈ మహేశ్వర్ ఫోర్ట్ని అహల్య ఫోర్ట్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ ఉంది అంటే ఇండోర్ నుంచి 91 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. మనకి ఇండోర్ నుంచి మహేశ్వర్ ఫోర్ట్కి వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, అలాగే క్యాబ్స్ అవి కూడా దొరుకుతాయి. ఈ అహల్య ఫోర్ట్ మీరు చాలా తెలుగు సినిమాలు అండ్ హిందీ సినిమాల్లో చూసే ఉంటారు. రీసెంట్గా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి, PS2 మూవీస్ అండ్ ఇంకా మణికర్ణిక సినిమా చాలా సినిమాల్లో ఉంటుందండి ఇది. నెక్స్ట్ మహేశ్వర్ ఫోర్ట్ అనగానే ముందుగా లేడీస్ అందరికీ గుర్తొచ్చేది మహేశ్వర్ శారీస్. అవునండి, ఇక్కడే ఆ శారీస్ మనకి తయారవుతాయి. ఈ మహేశ్వర్ ఫోర్ట్ లోపలే రేవా సొసైటీ అని ఉంటుంది. ఆ రేవా సొసైటీలో మనకి మహేశ్వర్ శారీస్ అక్కడ తయారవుతూ ఉంటాయి, నేస్తూ ఉంటారు అన్నమాట, మగ్గాలు ఉంటాయి అక్కడ. ఒరిజినల్ శారీస్ కావాలి అంటే మీకు మహేశ్వర్ ఫోర్ట్ లోపల ఉంటాయి. నార్మల్ కొంచెము అంత ప్యూర్ కాకుండా బయట షాప్స్ ఉంటాయి, అక్కడైతే చాలా రీజనబుల్గా ఉంటాయి. ఈ ఫోర్ట్ లోపల చాలా కాస్ట్లీ ఉన్నాయి. మనకి ఈ మహేశ్వర్ ఫోర్ట్ ఒకవైపు అహల్యాబాయి గారు, ఈ రాణి గారు మాట, ఈ ఫోర్ట్ కట్టించిన అక్కడ ఆవిడ నివాసం ఉండేది. ఇప్పుడు దాన్ని లాస్ట్ జనరేషన్ వాళ్ళ మనవడు దాన్ని ఒక హెరిటేజ్ హోటల్ కింద మార్చారండి. ఆ ప్యాలెస్ అంతటినీ కూడా, రూమ్స్ అన్నిటినీ కూడా ఒక మంచి హెరిటేజ్ హోటల్గా ఆయన 2000లో మార్చారు. మనకి డేకి వచ్చేటప్పటికి టారిఫ్ 45,000 ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయి. చాలా ఫారినర్స్ చాలామంది ఈ వ్యూ అదే ఎంజాయ్ చేయడానికి దానికి అక్కడ స్టే చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ కోట లోపల చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి. అహల్యాబాయి గారు శివభక్తురాలు. లోపల కాశీ విశ్వనాథ ఆలయం ఒకటి కట్టించారు, చాలా బాగుంటుంది. ఒకవైపు అంతా హోటల్కి ఇచ్చేసారు కాబట్టి ఒకవైపు మనకి ఈ మెట్లు కనిపిస్తున్నాయి చూసారా, ఇలా కిందకి నడుచుకుంటూ వస్తే ఇదంతా కూడా నర్మదా నది అండి. అప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. కింద ఇలాగా పిల్లలకి యాక్టివిటీస్ అవి ఉన్నాయి, సరదాగా రైడ్ ఆన్స్ అవి ఉన్నాయి. ఇక్కడ పక్కన అయితే ఒక పూజకి అది తయారవుతుంది. నర్మదా నదిలో సరదాగా అలాగా బోటింగ్ వెళ్ళాలి అనుకుంటే కనుక అక్కడ మనకి బోట్స్ అవైలబుల్లో ఉంటాయి. ఊరికే అలా ఒక రౌండ్ వేసి తీసుకొస్తారు. ఈ ఫోర్ట్ అయితే నిజంగా అసలు చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఆర్కిటెక్చర్ అది సినిమాలో చూడడం తప్ప నిజంగా అసలు ఆ ఫోర్ట్లోకి వెళ్ళి అక్కడ మెట్ల దగ్గర కూర్చుని సన్సెట్ చూస్తూ ఉంటే నర్మదా నదిలోంచి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేమైతే చాలా బాగా టైం స్పెండ్ చేసాము అక్కడ. మేము ఓంకారేశ్వర్ వెళ్ళి రిటర్న్లో మహేశ్వర్ ఫోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఇండోర్ వెళ్ళామాట. మేము క్యాబ్ అలా మాట్లాడుకున్నాము. సరదాగా మీరు కూడా మన అహల్యాబాయి గారి ఫోర్ట్ని చూసేద్దాం రండి.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని టంగ్ అని కొట్టడం మర్చిపోకండి. సో సైనింగ్ ఆఫ్.